మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ సర్వాధికారి అయిన మా దేవ, సాయంకాల వేళ సమయంలో తండ్రి ఈ సన్నిధిలో కూడుకొని నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు దేవా నీ ఇచ్చిన గొప్ప ధన్యతలపై బట్టి నీకు వందనాలు తండ్రి. తండ్రి ఎంతోమంది ఈ లోకంలో తండ్రి మట్టిలో కలిసిపోయినప్పటికీ తండ్రి మమ్మల్ని అయితే సజీవ లెక్కలో కాపాడి నీ ఉచిత కృప చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. నీ ఎదుట నిలబడుటకు అర్హులు కానప్పటికీ తండ్రి ఇంకా ఈ భూమి మీద నీ పాత్రలుగా సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు బట్టి దేవానికి వందనాలు తండ్రి. ఉన్నతమైన దైవికమైన నీ వాక్కులు తండ్రి చెప్పుటకు, మీ పిల్లలకు సంయోచితమైన జ్ఞాన వివేకమును అందించుటకు నా నోటిని నీ గౌరవగా వాడుకోండి తండ్రి. తండ్రి ఈ లోకపు యాత్రలో తండ్రి ఈ లోకపు యాత్ర అతి తక్కువ కాలమని, ఈ అతి తక్కువ కాలంలో తండ్రి యాత్రికులమై ఉన్నామని, యాత్రికులమైన మేము తండ్రి బండలా తిరగబడే స్వభావం మాలో ఉండకూడదని, బెండులా వంగిపోయే స్వభావం మాలో ఉండాలని మీ ఆలోచన, మీ కోరికలు తండ్రి. అలాగా మారిపోయిన మా హృదయాలను తండ్రి బెండు హృదయంలో మలిచి నువ్వు ఎలా కాబడితే అలా మలుచుకునే విధంగా మమ్మల్ని బలపరచండి తండ్రి. రొట్టె వలె విరగబడాలి, అనేకులకి దీవెనకరంగా మారాలి తండ్రి. మీరు బ్రతుకుల్లో మీరు రొట్టె వలె విరిగారు తండ్రి, ఆ రొట్టె వలె విరిగి అనేకులకి ఆహారం అయ్యారు తండ్రి. అలాగే మేము కూడా తండ్రి మా జీవితాల్లో తండ్రి రొట్టెలా విరగబడాలి తండ్రి, బండలా తిరగబడే స్వభావం మా ఇద్దరు నుండి పోవాలని తండ్రి ఉన్నతమైన దైవికమైన ఈ ఆలోచనతో మమ్మల్ని నిలబెట్టండి. చెప్పబోతున్న నాకు కేవలం నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించండి తండ్రి. అనేకుల్ని నిలబెట్టుటకు, పడిపోయిన వారిని బ్రతికించుటకు ఈ సాధనంగా ఈ రాత్రి వేళ సమయంలో మీరే నా పెదవులు ముట్టి మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని క్రీస్తు నామం పేరట ఈ ప్రార్థనలో అర్పించి వేడుకొంచున్నాం కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవజనమ, సౌండ్ వినిపిస్తుంది ఒకసారి చూడండి అమ్మా, బయటికి వెళ్ళి బాబు. హలో హలో వినిపిస్తుందా? సౌండ్ వినిపిస్తుందా? ఓకే కూర్చోండి. మానవ జీవితాలు ఎలా ఉన్నాయంటే, మారని మన జీవితాల పట్ల దేవుడు అచంచలమైన కృప చూపిస్తున్నారు. మార్పు లేని మన జీవితాల పట్ల చాలా కృప దేవుడు మనకు అందిస్తున్నాడు. ఎందుకు అందిస్తున్నాడంటే మనం మార్పు చెందాలని, మారు మనసు తగిన ఫలాలు ఈ భూమి మీద ఫలించాలని, విలువైన ఆయన వాక్కును మనం హృదయంలో పెట్టుకొని విలువై ఉన్న దేవుడు ముల్లోకాలను పరిపాలించే ఆ మహనీయుడు దగ్గరికి మళ్ళీ తిరిగి మనము ప్రవేశంలో ఆ మహాలోకానికి చేరాలని దేవుడు మన పట్ల అచంచలమైన ఆసక్తిని చూపిస్తున్నాడు. ఈరోజు దేవుడు మన పట్ల ఆసక్తి చూపించాడు కాబట్టి ఇంకా సంఘంలో మనం ఏమైపోయినా సజీవులుగా మమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టాడు. సజీవులమైన మనము ఆ సజీవుడైన దేవుణ్ణి మళ్ళీ కలుసుకోవాలని దేవుడి యొక్క అచంచలమైన ఆశ. ఆ ఆశ ఈరోజు దేవుని ఆశలన్నీ మట్టిపాలైపోతున్నాయి. దేవుడు కోరుకున్న ఆశలు తన పిల్లలమైన మనం తీర్చకపోకుండా, ఆయన పట్టనట్టకుండా, క్రీస్తును కలిగి ఉన్న మనం కూడా క్రీస్తును కలిగి ఉన్నామని చెప్పుకుంటూ మన వల్ల కన్నీరు ఆయనకు చిందిస్తున్నాడు. అలాగే క్రీస్తు తెలియకుండా అధోపాతాలకు వెళ్ళిపోతున్న వారిని బట్టి కూడా దేవుడు చింతిస్తున్నాడు. ప్రియమైన దైవ జనాంగమా, మనం ఇంట్లో కసువు పట్టకపోతే ఇల్లు పాడైపోతుంది, బూజు తొలగకపోతే ఇల్లు భయంకరమైపోతుంది. మానవుడు ప్రతి విషయంలో శుభ్రత అనే దాని విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. శుభ్రం లేకపోతే ఎక్కడ శరీర సంబంధమైన అనారోగ్యాలు వస్తాయేమని, ఎక్కడ రోగాల బారిన నా కుటుంబం పడిపోతుందని ప్రతి క్షణము శుభ్రత శారీరక సంబంధమైన శుభ్రతను కోరుకుంటాడు. కానీ మనిషిలో శారీరక సంబంధమైన శుభ్రతకు అతి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. కానీ దైవ సంబంధమైన ఆ శుభ్రతకు, హృదయ శుద్ధికి, ఆ హృదయంలో పట్టిన ఆ దులుపును, హృదయంలో పట్టిన ఆ దుర్మార్గతను ఎందుకు శుభ్రపరచుకోలేకుండా దానికి దూరంగా బ్రతుకుతున్నాడు. ఆ శుభ్రతను తీర్చుకోవడానికి మనిషి కుతూహలం కలిగి లేడు. ఆ శుభ్రత అంటేనే, హృదయ శుద్ధి అంటేనే దూరంగా మారిపోయే వాళ్ళు ఉన్నారు. హృదయ శుద్ధి చేసుకోండి అంటే మతం అని పేరు పెట్టే వాళ్ళు ఉన్నారు. హృదయ శుద్ధి చేసుకోండ్రా బాబు అని చెప్తే మీరు విదేశీ దేవుడు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఎందుకు మనిషి హృదయ శుద్ధి అనేది, దానికి పరిశుభ్రత, భూసంబంధమైన పరిశుద్ధతకు, లేకపోతే శరీర పరిశుద్ధతకి, ఇంటిని చక్కబెట్టుకోవడానికి పరిశుభ్రతను వాడుకుంటారు. కానీ దేహం అనే దేవాలయంలో చెడును విసర్జించడానికి దేవుడు
ఎన్నోసార్లు మన వాక్యం ద్వారా ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ ఆ పరిశుద్ధత విషయంలో మనిషి హృదయ శుద్ధిని మాత్రం ఏమాత్రం అంగీకరించకుండా చూసి చూడనట్టు పట్టి పట్టనట్టు తిరుగుతున్నాడు. కానీ దీనివల్ల ఒక భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం పొంచి ఉంది. ఆ మరణం అనే ఆ రెండో మరణం నుండి మనిషిని తప్పించాలని దేవుడు ఎన్నో ఏళ్ళ నుంచి వాక్యమై ఉన్న దేవుడు ఈ శరీరధారిగా వచ్చి తన బ్రతుకు దినములన్నింటినీ మనకు వాక్యం ద్వారా చూపించి మళ్ళీ ఆయన తిరుగు ప్రయాణం వెళ్ళాడు. మళ్ళీ ఆయన ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి వస్తాడు. ప్రకృతి కలిగించిన ఆయన ఈ ప్రకృతిని కలిగించిన ఆయన మళ్ళీ ఆ ప్రకృతిని మళ్ళీ కొలాప్స్ చేయడానికి మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఆ తిరిగి రాకపోయే లోపల సంగమంగా కూడుకున్న మనల్ని ఇంకా అనేకుల్ని పురికొల్పాలి, అనేకుల్ని బలపరచాలి. హృదయ శుద్ధి లేకుండా దేవుని ఎదుట ఎవడు నిలబడలేడు అని దేవుడు వాక్కులు సంఘం ద్వారా ఇలా కూడుకొని మన ద్వారా చెప్పిస్తున్నాడు. కుటుంబ పరంగా చూసుకుంటే గుండెల మీద తండ్రి చిన్నతనంలో గుండెల మీద పెట్టుకొని తల్లి తండ్రి ఇద్దరు బిడ్డలు ఏం చేస్తారు? గుండెల మీద పెట్టుకుంటారు. కానీ అదే కుమారుడు పెద్దవగానే తల్లిదండ్రుల మీద గుండెల మీద అనేసి వెళ్ళిపోతున్నాడు. ఈ బాధ భౌతికంగా మనందరికీ అనుభవించిన వాళ్ళని ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్న బిడ్డలు ఈరోజు అల్లరి పాలైపోయి మన కళ్ళ ఎదుటే ఒక భయంకరమైన పరిస్థితికి మారుతున్నప్పుడు, కుటుంబానికే చెడ్డ పేరు తెప్పిస్తున్నప్పుడు, కుటుంబాన్నే నలుగురిలో ఉమ్మి వేసే పరిస్థితికి మన పిల్లలు తీసుకొస్తున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది, చిన్నప్పుడే వీడు గుండెల మీద ఎక్కించుకున్నానని ఈరోజు నా గుండెల మీద తన్నుతున్నారని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆవేదన చెందుతున్నారు. భౌతికంగా మనకే ఎంత బాధ ఉంటే పరలోకమందున్న దేవుడు నా స్వరూపమందు నా పలుకు చొప్పున నా పిల్లలను నేను కనాలి, మంచితనము, దయాలత్వము, కనికరము, విశ్వాసము, ప్రేమ ఇవన్నీ నా బిడ్డల్లో ఉండాలి, పూర్తిగా ఆ చెడుతనాన్ని విసర్జించగలిగే దైవశక్తి నా పిల్లల్లో ఉండాలని ఆకాశమందున్న దేవుడు ప్రతినిత్యము తన పిల్లల్ని మేల్కొల్పడానికి, తన పిల్లల్ని నేనురా మీ తండ్రిని, నిన్ను గుండెల మీద ఆ రోజు ఆదాము నుండి నేటి వరకు అందరినీ కనింది నేను, మీరు గుండెల మీద తన్నుతున్నది ఎవరినో కాదురా నన్ను అని ఎన్నో విధాలుగా దేవుడు ఆయన బాధను మానవాళికి వ్యక్తపరుస్తున్నాడు. కానీ మానవాళి అది పట్టించుకోకుండా పట్టి పట్టనట్టు మనుషులందరూ తిరుగుతున్నారు. ఎక్కడ శబ్దం వస్తుందమ్మా? సైలెంట్గా వినండి. అంటే మన పిల్లలు మనకు తిరుగుబాటు చేస్తే ఎంత బాధపడతామో ఖచ్చితంగా మనం కూడా ఆయన ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనం లేకపోతే అట్లనే ఆయన కూడా అలాగే బాధపడతాడు. ఇది అక్షర సత్యం. ప్రతి కుటుంబంలో మనం తవ్వి చూసింది ఇదంతా. ఒక భర్త వల్ల ఒక భార్య బాధపడుతుంది, ఒక భార్య వల్ల భర్త బాధపడుతుంది. చెడిపోయిన వారైతే చెడిపోయిన ఈ లోకాన్ని చూసి దేవుడు కూడా బాధపడుతున్నాడు. ఒరే, మీరు తిరుగుబాటు చేసే స్వభావం మీలో ఉండకూడదు. మెడలు ఇట్లా అట్లా తిరగమాండి. ఒకసారి చెప్తాను, ఒకసారి అట్లా తిరగండి. ఇప్పుడు అట్ట తిప్పినా కూడా మెడ తిరగలేదనుకో, మనం ఇలా చూసుకోవాలంటే ఏం చేయాలి? మన బాడీలోనే మనకు ఎన్నో విధమైన జ్ఞానాన్ని దేవుడు మనకు పెట్టాడు. ఈ చెయ్యి ఇలా ఏదైనా పట్టుకోవడానికి ఇలా రాలేదనుకో, ఎట్ట పెట్టినా ఇలా చక్కగా పోతుందంటో ఏమైనట్టు? చెడిపోయినట్టే. ఈ తల ఇలా తిరగలేదంటే ఏమైనట్టు? పక్షవాతం వచ్చినట్టే. ఇంకా దాన్ని పని చేయదు. అంటే మన బాడీలోనే కాలు కదలలేదంటే ఏమైపోయినట్టు? పనికిరాదన్నట్టుగా. అంటే మన బాడీలోనే కదలిక ఉంది. కదలిక అంటే తిరిగే స్వభావం మన బాడీలో పెట్టాడు. తిరగకపోలేదనుకో బాడీ పనిచేయదు. దేవుడు ఈడు పనికిమాలరా, ఈడు దౌర్భాగ్యుడురా అని ఆదాము నుంచి అవ్వ వరకు ఈ పండు తింటదని తెలిసి అవ్వగిన ఆ పండు తెంచుకోకుండా చెయ్యి అలా పైకి ఎత్తనివ్వకుండా ఇలా కట్టేసి పెట్టింటే పండు తెంపగలుగుతామా? తెప్పలేదు. అంటే మానవ దేహంలో ఎన్నో అవయవాలు మనం చూడడానికి, తిరగడానికి ఎన్నో అవయవాలు మనకు సహకరిస్తున్నాయి. అవి మన మీద తిరుగుబాటు చేయట్లేదు. ఇలా ఏదైనా శబ్దం వినమంటే ఖచ్చితంగా ఇలా చూస్తాం. ఏదైనా ఒక చూడరాని ఏదైనా చూస్తే భయంకరమైన అరుస్తాం. అంటే రకరకాలుగా ఏదైనా పట్టుకోవాలంటే ఇలా చెయ్యి చాపి ఇలా పట్టుకుంటున్నాం. అదే చెయ్యి చాపి పట్టుకునేటప్పుడు ఇది తిరగకుండా అలాగే చక్కగా గడ్డిలాగా నిలబడింది అనుకో, ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం కదా. అంటే మన దేహంలోనే ఎంతో జ్ఞానాన్ని దేవుడు పెట్టాడు. అంటే అవి వంగుతున్నప్పుడు, అవి అలా ఏదైనా తీసుకోవాలన్నప్పుడు మనకు సహకరిస్తున్నాయి. అలాగే దేవుడు కూడా
అంటే మనం కూడా ఆయనకు లోబడి జీవించాలి. మన అవయవాలు ఎలా అయితే మనము తిరగాలనుకున్నప్పుడు తల తిరుగుతుంది, అందుకోవాలన్నప్పుడు చెయ్యి సహకరిస్తుంది, పట్టుకోవాలన్నప్పుడు చెయ్యి పట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే దేవుడు కూడా నా పిల్లలు నాకు లోబడాలి, నేను ఎలా చెప్పితే అలా వినాలి, అలా నా కొరకు జీవించాలి, అలా నా కొరకు బెండ్ కావాలి. నీ పిల్లవాడు అరే పలానా చోట పెన్ను పడింది దాన్ని అందుకో అన్నాడు అనుకో, ఆడు వంగి నీకు అందిస్తాడు. అలాగే మనం కూడా ఆయన మాటలకు లోబడే తత్వం మనం కలిగి ఉండాలని దేవుడు అచంచలమైన ప్రేమతో మన చుట్టూ ఎదురు చూస్తున్నాడు. మన పిల్లలు మారలేదని, మన భర్త మారలేదని రకరకాలుగా మనం ప్రయత్నిస్తాం. ఎప్పుడు మారతారా? మారకపోతే ఏమైపోతుంది? కుటుంబం నడి రోడ్లోకి వెళ్ళిపోతుంది, కుటుంబం అందరిలో అవమాన పాలైపోతుంది, కుటుంబం బజారుకి ఎక్కుతుంది. ఇలాగా ఒక కుటుంబమే చెడిపోతే, తల్లిదండ్రులు కన్నిటి సంబంధంలోకి వెళ్ళిపోతుంటే, మరి ఈ సమాజం అంతా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. సమాజం అంతా మార్పు చెందడానికి ఇష్టపడలేదు. భౌతికమైన, శారీరక సంబంధమైన, లేకపోతే ఇదేదో శుభ్రతకు అలవాటు పడిపోయాడు, కానీ హృదయ శుద్ధికి మటుకు చాలా దూరంగా ఉండిపోయాడు. హృదయ శుద్ధి ఎవడు కోరుకోవట్లేదు. శుభ్రత, శరీర సంబంధంగా శుభ్రత అన్నీ బాగున్నాయి, ఇది మాత్రం బాగుంటే చాలు, మాకు అంతే చాలు. భౌతికంగా, ఆత్మీయంగా మాకు శుద్ధి అవసరం లేదు. అందుకని దేవుడు అన్నాడు, హృదయం మీరు అనుకుంటున్నట్టు ఎక్కడెక్కడో మీరు కట్టుకున్న గుళ్ళల్లో దేవుడు ఉండరు నాయన. మీరు పూజించే ఆ గుళ్ళలో అక్కడల్లా ఉండడు. మీరు పెట్టుకున్న వాటిగా దేవతలు దేవుడు అంటే నేను రా. నేను ఎలా ఉండాలంటే దేవుడు ఎక్కడో ఉండడు, మనలోకి రావాలన్నది ఆయన ఆశ, మనలో ఉండాలన్నది నేను జీవిస్తాను. అందుకనే మీ హృదయమే దేవాలయం అని మీరు ఎరగరా అంటే, ఈ దేవాలయంలో ఆయన నివసించి మనకు మ్యాప్ చూపించాలని, మనమును పరిశుద్ధపరచాలని, మనమును దేవుని ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయనలో లోకానికి తీసుకోవాలని, ఆ దేవుడే మన హృదయంలోకి రావాలని, అందుకని ప్రతి ఒక్కరిని తలుపు తడుతున్నాడు హృదయ శుద్ధి కొరకు. హృదయం శుద్ధి చేసుకోండి. హృదయ శుద్ధి చేసుకున్నప్పుడే దేవుణ్ణి చూడగలుగుతారు. హృదయ శుద్ధి లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు అన్నట్టుగా దేవుడు ఎన్నో మాటల ద్వారా, బైబిల్లో ఆయన మాటల ద్వారా మనకు రాయిస్తూనే ఉన్నాడు. కానీ మానవాళి ఏం చేసిందంటే, ఆయనకు తిరుగుబాటు చేసే వాళ్ళుగా తయారయ్యారు, కానీ బండ హృదయాలుగా మారిపోయారు. కానీ ఆయన వంచుకునే విధంగా మనం లేవు. ఆయన చెప్పిన ప్రకారంగా జీవించే హృదయాలు మనం లేవు. ప్రతి మనిషి ఆయనకు తిరుగుబాటే, ఒక రొట్టె. అందుకనే ఆయన మత్తయి సువార్త నుంచి ప్రారంభం వరకు శిష్యులకు ప్రతిసారి జ్ఞాపకం చేసేది ఏంటో తెలుసా? మనం ఆదివారం వచ్చేసరికి రొట్టె విరుస్తాం. ఆదివారం వచ్చేసరికి ఏం చేస్తాం? రొట్టె విరిచి ఆయన రక్తమని ద్రాక్షారసాన్ని తాగుతాం. ఆయన శరీరం అని రొట్టె విరుస్తాం. ఎందుకు? ప్రారంభం నుండి ఆయన రొట్టె విరుస్తూ వచ్చాడు. రొట్టె వలె మన జీవితాలు కూడా విరగబడాలని. ఎందుకంటే అది విరగబడకపోతే మన నోటిలోకి వెళ్ళదు. దేవుడు కూడా, మనం కూడా ఆయన చేతుల్లో విరగబడకపోతే మన జీవితాలు కూడా ఆయన వాడుకునే సాధనాలుగా మనం ఉండలేము. అంటే ప్రారంభం నుంచి రొట్టె విరుస్తూ, ఈ రొట్టె విరుస్తున్న వెనకల్లా ఒక భయంకరమైన పరిస్థితి ఉంది. ఆ రొట్టె విరచడం వెనకల్లా ఆయన మనకు సందేహాలు ఇస్తూ వచ్చాడు. ఏమని ఇస్తూ వచ్చాడంటే, ఆ రొట్టె విరుగుతుంది, నేను రొట్టె విరుస్తున్నాను. ఆ రొట్టె విరుగుతుందంటే నా జీవితం కూడా ఇలాగే రొట్టె వలె ఒక రోజు మీ అందరి కొరకు నేను సిలువలో విరగబడుతున్న నేను, నన్ను చూసి మీరందరూ విరగబడితేనే నా ఆస్తి, పరలోకం అనే నా ఆస్తి మీ సొంతం అవుతుంది. మీరు ఆ రొట్టె వలె విరగబడలేదనుకో, తిరగబడ్డారనుకో, ఆస్తి మీది కాలేదు. బిడ్డలు చూసారా? బిడ్డలు మనం గమనించినట్లయితే వాళ్ళు తిరగబడిన ప్రతి కొడుకు మనం ఆస్తి ఇవ్వడానికి ఇష్టపడం. ఎవరైతే తిరగబడతారో, ఎవరైతే మనం పైన తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే తల్లిదండ్రులకు చెప్పిన మాట వినకలు ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికి ఏ తండ్రి ఏ తల్లి ఇష్టపడరు. ఎవరైతే లోపడతారో, ఎవరైతే దీన మనసు కలిగి తల్లిదండ్రుల మాటలకి ఎవరైతే చెప్పిన మాట కట్టుబడి వింటారో, ఆ ఆస్తి వాళ్ళ సొత్తు చేయడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు. ముందుగానే దానికి కావాల్సిన సిద్ధపాటు కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఒకవేళ వీడికి ఇచ్చినా కానీ ఆ ఆస్తి ఏదో ఒక రోజు నేలపాలు చేసేస్తాడు, వీడు దాన్ని ముగించేస్తాడు. కానీ మనకు లోబడే మన పిల్లలకు మాత్రమే ఆస్తిని ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటాడే. అలాగే దేవుడు కూడా మనం విరగబడినప్పుడే ఆ ఆస్తి, పరలోకమందున్న దేవుని ఆస్తి మనదవుతుంది. మన సొత్తు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఎలా విరిచాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త ఆ రొట్టె వెనకలు ఉన్న భావం ఏంటో ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త
14వ అధ్యాయం 17వ వచనం. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పింది. అందుకైనా వాటిని నా యొద్దకు తండి అని చెప్పి పచ్చి మీద కూర్చోబెట్టి జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశమును కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విజిల్చి శిష్యులకిచ్చెను. శిష్యులు జనములకు వడ్డించెను అని. అంటే ఆ 2 రొట్టెలు ఏం చేశాడంట? ఆకాశం వైపుకి ఎత్తాడంట. ఇలా 2ని విరిచాడు. విరిచి వాటిని ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు. ఎప్పుడైతే విరవబడిన ఆ రొట్టె ఎప్పుడైతే విరవబడిందో అది అనేకునికి ఆశీర్వాదకరంగా మారింది. అనేక జనాంగాలు అక్కడ మన పిల్లలు పెద్దలు అందరినీ చూసుకుంటే 5 రొట్టెలేంటి, 2 చేపలేంటి, అంతమంది జనాంగానికి రావడం ఏంటి అంటే విరగబడిన ప్రతి ఒక్కడు, తిరగబడేవాడు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారడు. విరగబడిన ప్రతి ఒక్కడు ఏమవుతాడు? ఆశీర్వాదకరంగా మారతాడు. అనేకులకి దీవెనకరంగా మారతాడు. అనేకుల్ని మంచి మార్గంలో నడిపించేవాడిగా మారతాడు. ఈరోజు సమాజం తిరగబడ్డానికే, దేవుని మీద తిరగబడ్డానికే, దేవుని పేరట కొట్టుకోడు కావడానికే, దేవుడు అంటే తక్కువగా చూడటం, దేవుడు అంటే ఏదో ఆయన అంటే మామూలుగా సాదాసీదగా చూడటం చూస్తున్నారు తప్ప ఆయన ఒక భయంకరమైన ఉగ్రతను తగిలించుకుని ఉన్నాడని సమాజానికి అర్థం కావట్లేదు. జీవం కలిగిన దేవుని చేతుల్లో పడుట భయంకరమని సమాజం తెలుసుకోలేకపోతుంది. రొట్టెలా నువ్వు విరగబడకపోతే, నువ్వు అలాగే బండ స్వభావం కలిగి, బండ హృదయం కలిగి తిరగబడే స్వభావం నీలో ఉంటే నువ్వు ఎవరికి ఉపయోగపడవు. ఆ రోజు ఆ రొట్టెలు, ఆ 5 రొట్టెలు, ఆ 2 చేపలు ఆయన చేతిలో పడ్డాయి కాబట్టి అనేకులకి కడుపు నింపాడు ఆయన. అనేకులకి ఆశీర్వాదకరంగా మారాయి. అనేకులకి పొట్ట నింపాడు ఆయన. ఎందుకు? విరగబడింది రొట్టె. అది విరగబడకుండా తిరగబడితే ఎవరికైనా ఉపయోగపడి ఉంటా? ఇప్పుడు మనమే చపాతీ చేస్తాం. అది మన నోట్లోకి ఆ చపాతీ పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ముక్కలు చేయాలి. ముక్కలు చేసి దాన్ని తుంచి ఏం చేస్తాం? నోట్లో పెట్టుకుంటాం. అలాగ మడత పెట్టుకోగలుగుతావా? ఏమా అర్థమవుతుందా? అలాగే పెట్టుకోగలుగుతాం. మడత పెట్టి నోట్లో పెట్టేసుకోగలుగుతావా? కష్టం. అంటే అది ఎప్పుడైతే తుంచబడుతుందో, అది ఎప్పుడైతే విరగబడుతుందో అది మన నోట్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా అలా పెట్టుకుంటే ఏమవుతుంది? జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. మింగడానికి కూడా ఏమో చెప్పలేము, పోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే మనం ప్రకృతిలో చాలా మనం గమనిస్తే ప్రతి వస్తువు, ప్రతి పండును మనం ఏది చూసినా కానీ ప్రతిదీ మన చేతుల్లో మలుచుకొని దాన్ని తినేస్తున్నాం. ఒక అట్టిపండు ఉంది, అట్టిపండు తొక్క తీసేస్తాం. అందులో ఉన్న గుజ్జును ఇరచబడి తుంచుకొని తింటాం. అదే కానీ అది అలాగే కడ్డీలా ఉన్నదనుకో, తినగలుగుతావా? అలాగే మనం ఎప్పుడైతే దేవుని చేతిలో విరచబడతామో, చాలా మందికి ఉన్న అంటే విరచబడినప్పుడే అక్కడ ఇతరులకు ఆశలు. విరచబడడం అంటే ఏంటన్నారు అనొచ్చు, ఆయనకు లోబడి జీవించడం. ప్రతి విషయంలో విరిగిపోవాలి, ప్రతి విషయంలో నలిగిపోవాలి, ప్రతి పనిలో మనము ఆయన పనిలో పాలిభాగస్తం అవ్వాలి. అంటే విరగబడడం అంటే ఎప్పుడైతే అన్ని విషయాల్లో విరగబడతాం, ప్రతి విషయంలో మనం విరగబడినప్పుడే అది అనేకులకి మనం ఆశీర్వాదకరంగా మారుతాం. అలా విరగబడకుండా పంట హృదయాలు కలిగి ఇశ్రాయేలు ప్రజలు చూసారా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అరణ్యంలో వాళ్ళు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేసి వాళ్ళను సుదూరమైన ప్రయాణంలో, అంటే ఆ ఎడారి ప్రాంతంలో నడుచుకున్నప్పుడు ఆ ఆజ్ఞలను వాళ్ళు పాటించకుండా తిరగబడ్డాడు. అంటే విరగబడ్డం అంటే ఏంటంటే తిరగబడ్డం ఏంటంటే, విరగబడడం అంటే ఆయన చెప్పిన మాటలకు లోబడడం. తిరగబడ్డం ఏంటంటే అంటే ఆయన మాటకు అవిధేయత చూపించి, ఆయన మాటను పక్కన పెట్టేయడం, ఆయన మాటను విన్నట్టు వదిలేయడం, అది తిరగబడ్డం. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞల్లో వాళ్ళందరికీ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆకాశం మీదనను భూమి మీదనను దేనిని నువ్వు రూపాన్ని చేసుకోకూడదు, నీ పొరుగు వారి భార్యను ఇవ్వకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇలా 10 ఆజ్ఞలు ఆయన చేతిలో మన ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని ఆజ్ఞలు దేవుడు మాటల ద్వారా ఆయన మాటలు వాళ్ళకి అందించాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ ఆజ్ఞలు ఇచ్చాడో తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. అంటే విరగబడ్డానికి ఇష్టపడలేదు. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తామో ఈ లోకంలో రకరకాల ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, బాధలు మనల్ని చుట్టుపడతాయి. అదే విరగబడ్డం అంటే ఎన్నో రకాల పరిస్థితులు, వ్యాధులు కూడా రావచ్చు, రోగాలు రావచ్చు. దేవుని ఆజ్ఞలకు శిరస్సు ఉంచాడు కాబట్టి యోబు గారికి అంత భయంకరమైన రోగాలు ఆయన వెంబడొచ్చాయి.
సమస్తమును ఆయన కోల్పోయాడు. అంటే ఆయన ఏమైపోయాడు? విరగబడ్డాడు. కాబట్టి ఈరోజు యోబు గ్రంథము, ఒక గ్రంథము దేవుడు మన చేతులకి రాయించి మన చేతిలో పెట్టాడు. అదే తిరగబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్ చరిత్రలో. ఎవరు? ఇశ్రాయేలు తిరగబడ్డారు. కాబట్టి వాళ్ళు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ అరణ్యంలో బండ స్వభావాలు చూపించారు. అరణ్యంలో వాళ్ళని సుదూర ప్రాంతంలో వాళ్ళకు ఆకాశం నుండి మన్నా కురిపిస్తున్నాడు. ఊరేల పిల్లలను తినిపిస్తున్నాడు. మాంసం కావాలంటే, ఏది కావాలంటే అది వాళ్ళ చేతుల్లో, వాళ్ళ గుప్పెట్లోకి, వాళ్ళ ఒలిడేకి వచ్చేటట్టు దేవుడు చేస్తున్నాడు. కానీ ఏనాడు వాళ్ళు ఆయన ప్రేమకు తల వంచిన వాళ్ళు అయితే కాదు, ఆయన ప్రేమకు శిరస్సు వంచిన వాళ్ళు అయితే కాదు, ఆయన ప్రేమకు లోబడిన వాళ్ళే కాదు. బండలా తిరగబడ్డారు. బండైనా సుత్తితో కొడితే పగిలిపోయి మన ఆకారంలోకి వస్తుంది. కానీ మానవ హృదయం అనే బండ అది అది దేవుడికి లోపడలేదనుకో, అది ఎప్పటికీ తిరగబడుతూనే ఉంటుంది. దానివల్ల అనేక కుటుంబాలు పాడైపోతాయి. ఆ బండ హృదయం ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో, మార్పు చెందడానికి మనిషి ఎప్పుడైతే ఇష్టపడడో అనేక హృదయాలు పాడైపోతాయి. ఆ బండ హృదయం వల్ల అనేక కుటుంబాలు, వాని ద్వారా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతాయి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే బండ నిండి నీళ్లు రప్పిస్తున్నారు. ఎందుకు? వీళ్ళు బండ హృదయాలని తెలుసు. ఒరే, బండ కూడా నా మాట వింటుంది, బండ కూడా నేను కట్టితో కొడితే ఆ బండ నిండి నీళ్లు వస్తున్నాయి. మరి బండ హృదయాలు, మీ బండ హృదయాలు ఎందుకు మారట్లేదు? మీ బండ హృదయాలు నేను విరిస్తే మీరు ఎందుకు విరగట్లేదు? నేను చెప్పితే మీరు ఎందుకు వినట్లేదు అని దేవుడు ఎన్నోసార్లు వాళ్ళని చూసి బాధపడ్డాడు. ఆ బండ నుండి నీళ్లు వచ్చినప్పుడల్లా, ఏంటయ్యా ఈయన శక్తి ఏంటి, ఈయన జ్ఞానం ఏంటి? అటువంటి బండలో ఉండి కూడా నీళ్లు రప్పించగలిగే దేవుడు ఆయనకు లోపడకపోతే ఏదో ఒక రోజు మమ్మల్ని కూడా అలాగే దెబ్బ కొడతాడన్న ఆలోచన ఇశ్రాయేలు ప్రజలకు లేకపోయింది. నేడున్న సమాజం కూడా బండ హృదయాలతో దేవుని పైన తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుని పైన ఆయన అంటే చులకన భావం చూసేవాళ్ళు, ఆయన చాలా మంది మతచాందవాసులు ఆయన అంటే వెక్కిరించేవాళ్ళు, ఆయన జ్ఞానాన్ని ధృవీకరించేవాళ్ళు, ఆయన అంటే ఇష్టపడిన వాళ్ళు చాలా మంది. ఆయన పిల్లలే ఒకప్పుడు నా గుండెల మీద ఎత్తుకొని బాల్యదినమునందు మనం అందరినీ పుట్టించిన ఆయనే. ఈరోజు అదే పిల్లలు పెద్దలైపోయి పెద్దలుగా మారిపోయి పాపానికి అలవాటు పడిపోయి పాపం అనే బంధకాల్లో చిక్కుపోయిపోయి ఆయన పైనే తిరుగుబాటు చేస్తూ ఆయన గుండెల మీద తన్నుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే తన్నారు. కాబట్టి వారిని కూడా ఏం చేశాడు అంటే తిరుగుబాటు చేయడం. ఎప్పుడైతే వాళ్ళు తిరుగుబాటు చేయడం చేశారో ఆ బండ హృదయాలను ఆయన ఏం చేశాడు? కొంత తీసి పూడ్చిపెట్టేశాడు. ఎందుకంటే మాట ఎప్పుడైతే వినరో, మాట చెప్పినంత చేపి ఇస్తాడు, అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. మన జీవితంలో ఎన్నో అవకాశాలు మన తలుపు తట్టుతూనే ఉంటాయి. నువ్వు పూర్తిగా మారు మనసు పొందాలని, దుష్టుడు మరణం నొందుట నాకు ఇష్టం లేదు, వాడు మార్పు చెంది దైవికమైన జ్ఞానాన్ని పొందుకుంటే మరణం నుండి, ఆ దుష్టత్వం నుండి విడిపించి దేవుడున్న ఒక మహాలోకాన్ని వాడిని తీసుకుపోవడానికి ప్రతినిత్యము మానవుణ్ణి దేవుడు దర్శిస్తూనే ఉంటాడు. మాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థనలు, రకరకాల ఈ క్రైస్తవులు కూడుకున్న ప్రతి చోట ఏదో రూపంలో మనిషిని హెచ్చరిస్తుంటాడు, మనిషిని బ్రతిమలాడుతుంటాడు. మార్పు చెందండి అయ్యా, మారు మనసు పొందండి అయ్యా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అయ్యా అని ఎన్నోసార్లు ఆయన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. కానీ మన స్వభావం ఏంటంటే రొట్టెలు విరుగుతున్నాయి, సమస్త మానవాళి ఆయన మాటకు గద్దిస్తే అన్నీ లోబడుతున్నాయి. కానీ మనిషి హృదయం మారట్లేదు, మనిషి విరవబడ్డానికి ఇష్టపడట్లేదు, మనిషి దేవునికి విధేయత చూపించడానికి ఏమాత్రం సహనం, ఓర్పు లేకుండా ఇమ్మీడియట్లీ ఆయనకి తిరుగుబాటు చేసే స్వభావం ఉంది. ఇలా తిరుగుబాటు చేయడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? అరణ్యంలో వాళ్ళ శవాలుగా రాలిపోయారు. కోట్ల మంది ప్రజలు, కోట్ల మంది సమూహము, ఎంతో మంది ఆ సమూహాలను సమాధిలో పాతిపెట్టేశాడు దేవుడు. ఎందుకంటే తిరుగుబాటు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. తిరుగుబాటు చేయడం అంటే ఆయనకి అస్సలు, ఆయన డిక్షనరీలో తిరుగుబాటు అంటే అస్సలు ఇష్టం ఉండదు. తిరుగుబాటు చేస్తే తల మీద కాలేసి తొక్కేస్తాడు. ఈ రోజుకి నేటికి మానవాళిని ఎందుకు హెచ్చరిస్తున్నాడు? మానవాళిని ఎందుకు బ్రతిమలాడుకుంటున్నాడు? మానవాళిని అందరినీ ఎందుకు దేవుడు తన చెయ్యి చాపి పట్టుకోవాలని చూస్తున్నాడంటే, ఒరే, ఒక మరణం తర్వాత ఒక భయంకరమైన అగ్నిగుండం మీ కొరకు పొంచి ఉంది. ఆ అగ్నిగుండం నుంచి తప్పించాలంటే మీరు మారు మనసు పొందాలి, మీరు మార్పు చెందాలి, మీరు మనసు మార్చుకోవాలి. ఆ తర్వాత జీవితాన్ని మీరు వదిలిపెట్టాలి. ఆ పాపపు జీవితాన్ని పూర్తిగా మీలోండి తీసివేసి పవిత్రమైన నా నీతిని మీరు వస్త్రంగా ధరించుకున్నప్పుడే పరలోకం అనే మహాలోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అని దేవుడు మనం అందరినీ ఆయన మాటల ద్వారా పిలుస్తున్నాడు. కానీ ఆ మాటలను విధేయత చూపకుండా, ఆ మాటలకు చెవి పెట్టకుండా చాలా మంది తిరుగుబాటు చేస్తున్నారు.
చాలా మంది ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి కొరకే పరుగులు తీస్తున్నారు. భూ సంబంధమైన వాటికే కోటలు మేము ఈ కోట్లు కట్టుకుంటేనే, లేకపోతే మేడలు కట్టుకుంటేనే, మాకు ఆస్తులు ఉంటేనే ఇవే మాకు ఆనందం. మా పిల్లలు చదివి ఉద్యోగాలు చేస్తే ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిపోతే ఇదే మాకు ఆనందం. మీ తనము ఉగ్రత నుండి తప్పింపదరా అని చెప్పాడు. ధనం నమ్ముకున్నవాడు పాడైపోతాడు. కానీ మనుషులు భూ సంబంధమైన వాటి కొరకే ఎత్తుకులాడారు. ఆ భూ సంబంధమైన వాటి కొరకే పరుగులు తీస్తున్నారు. భూమి దాటిన తర్వాత ఒక మహాలోకం ఉందని అందరూ మర్చిపోయారు. అందుకనే కదా ఈ లోకంలో అన్ని విధాలుగా చదువు, ప్రతి తల్లిదండ్రులు ఈ భూమి మీద దేని కొరకు చదువుతున్నావు, ఎందుకు చదువుతున్నావు అని ఆలోచించే వాళ్ళు లేరు. చాలామంది డైరెక్టర్ కూడా అలాగే మాట్లాడతారు. ఏమని తెలుసా? చదవండి చదవండి, మీ జీవన విధానాన్ని మార్చేస్తుంది. చదువు మీ జీవన విధానాన్ని మార్చేస్తుంది అని అంటారు. చదివావు, ఉద్యోగం సంపాదించుకున్నావు, ఆస్తులు పోగేసుకున్నావు, అన్ని పెట్టుకున్నావు. మరణం తర్వాత ఏంటి నీ పొజిషన్? మరణం తర్వాత ఏంటి? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను నరకానికి అప్పగించుకుంటే ఏం ప్రయోజనం ఉంది అని దేవుడు ఆనాడు హెచ్చరించాడు. ఈరోజు ప్రపంచంలో అందరూ చదువు మీదనే, అంటే ఈ భూమి మరణించిన తర్వాత ఏం జరుగుతుందన్నదన్న విషయం మనిషి మర్చిపోయాడు. కానీ మనకైతే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో క్రైస్తవులైన మనకు దేవుడు ఆయన మ్యాప్ ఇచ్చాడు. మరణం తర్వాత నువ్వు మంచిగా బ్రతికితే, మారు మనసు తగిన ఫలాలు ఫలించి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఖచ్చితంగా పరలోకం అనే మహాలోకంలో ఉంటావు. అలా కాకుండా ఎలా పడితే అలా బ్రతికేస్తే పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది, అగ్నిగుండంలో ఉంటావు. ఈరోజు చదువులు ఎంతసేపు ఉన్న పిల్లలకు నీతి యథార్థతలు బోధించే తల్లిదండ్రులు లేరు, దైవజ్ఞానాన్ని బోధించే తల్లిదండ్రులు లేరు. ఎంతసేపు ఉన్నా చదవండి, ఉద్యోగాలు తెచ్చుకోండి, ఇదే ఒక వ్యాపారంగా మారిపోయింది. అసలు ప్రపంచానికి తెలియని అసలైన విషయం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. సమాజానికి తెలియని అసలైన విషయం ఏంటో తెలుసా? అది నానా విధముల జ్ఞానం దేవుడు తన పిల్లల ద్వారా తెలియాలి. అసలు చదువుకున్న వాడి వల్లే ఈ సమాజానికి ప్రమాదం. ఏంటన్నా అంత మాట అంటావు? అవును, ఈరోజు చదువుకున్న వాళ్ళే కదా. ఈరోజు చదువుకున్న వాళ్ళ వల్ల, చదువుకున్న వాళ్ళ వల్ల ఈ దేశానికి ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటున్నారంటే, చదువుకున్న వాడే నీతి నియమాలను వదిలిపెట్టేశాడు. చదువుకున్న వాడే అక్రమకారుడు అయిపోయాడు. మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చదువుకున్నవాడు లక్షలు వేలు పెట్టి చదువుకున్నాడు. ఆ చదువుకున్నాడు ఏం చేస్తున్నాడు? ఈరోజు అనవసరంగా పేదలు పొట్టలు కొట్టేస్తున్నారు చాలామంది. మనం చూస్తున్నామా? చాలా గొప్ప ఉద్యోగాలు తెచ్చుకుంటారు. ఒకరు సిఏ అవుతారు, ఒకరు ఎస్ఐ అవుతారు. చాలామంది చదువుకున్న వాళ్ళే. చదువుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు పేదలకు న్యాయం జరుగుతుందా? లంచాలు ఇస్తే అన్యాయానికి ఓటేస్తున్నారు. లంచాలు ఇచ్చితే చాలు అన్యాయానికి ఓటేసి ఒక నిర్దోషిని కూడా చంపడానికి వెనకాడట్లేదు సమాజం. మీరు గుర్తించండి, విఆర్ఓ వాళ్ళని చూసుకోండి, ఎంఆర్ఓ వాళ్ళని చూసుకోండి, 99% ఒక పోలీసు వ్యవస్థ ఎవరైనా తీసుకోండి, వాళ్ళందరూ చేసేది ఏంటి? న్యాయం చేస్తున్నారు సమాజానికి. ఒకప్పుడు చదువుకున్నవాడు, ఈ చదువుకున్న వాళ్ళతో కదా సమాజానికి ప్రమాదం. అందుకనే క్రైస్తవులైన మీరు చదువుకుంటే, చదవద్దని నేను అసలు చెప్పను. చదువుకుంటే చదువు ఇంకొకరికి ఉపయోగపడాలి. మన ఆ చదువు వల్ల మనం నేర్చుకున్న ఆ డబ్బు, మనం సంపాదించే ఆ డబ్బు ఇతరులకు పాలిభాగస్తం చేయాలి. ధనవంతుడైన వాడు గర్వించక ఏం చేయమన్నాడు? ఆ ధనమును ఇతరులకు పాలిభాగస్తం చేయండి. మీ అంత ధనం ఉంటే రేపించుదామని చెప్పకండి, అది ఉన్నదే చేయండి అని చెప్పాడు. ఇటువంటి దైవ జ్ఞానం ఎవరు చెప్తారు చెప్పు? దేవుడు తప్ప. ఈరోజు ఎంతమంది చదువుకున్న వాళ్ళ వల్లే కదా ఈ దేశానికి ప్రమాదం అవుతుంది. ఎందుకంటే కోట్లు లక్షలు పెట్టి చదువుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఎంతోమంది అవుతున్నారు. కానీ మనం వెళ్ళిపోతే, హాస్పిటల్లోకి వెళ్ళిపోతే ఎంతోమంది మన మీద అటు లేని రోగాన్ని ఇంకొకటి సృష్టించి ఫీజులు కట్టిస్తున్నారు. పేదలను చూడట్లేదు. ఎంతమంది అలాగా దిగజారిపోయారు, ఎంతమంది. ఇప్పుడు అర్థమవుతుందా ఎవడి వల్ల ప్రమాదం? చదువుకున్న వాడి వల్లే ప్రమాదం అవుతుంది. 99% 1% ఎక్కడో నీతిగా బతుకుతారు. నేను అందరూ 1% మాత్రమే ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోయినా ఒక పేదవాడికి న్యాయం జరగట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయినా ఒక పేదవాడిని పట్టించుకునే పరిస్థితి లేదు. డబ్బు చేతిలో పెడితే ఎంతవరకైనా గడ్డి తినడానికి ఈ చదువుకున్న వాళ్ళే కారణం. ఎవడైతే బడాబాబులు ఉంటారో వాళ్ళ సంఖ్యలో లాకేస్తారు, కానీ పేదవాడిని పట్టించుకునే వాళ్ళు లేరు. పేదవాడి ఆస్తి అక్రమంగా లాక్కున్నా అయ్యా మాకు ఇటువంటి జరిగిందంటే వాడికి ఓటేసే సమాజంగా మారిపోయింది. ఎందుకు? అవతలోడు దగ్గర డబ్బు ఉంటే యువతల వాడిని తొక్కేస్తారు. డబ్బే ఏలుబడి చేస్తుంది. ఎందుకు? చదువు వల్లే కదా.
అదే చదువుకున్నవాడు, ఈ ఈ దైవ జ్ఞానం కలిగిన వాడి వల్ల అయితే ఈ సమాజానికి ఎటువంటి నష్టం ఉండదు. అంటే ఎవడు వీడు తిరగబడేవాడు కాడు, విరగబడేవాడు, అందరికీ ఆహారంగా మాడేవాడు, ఆశీర్వదింపబడిన వాడు. అంటే ఈ రొట్టె వల్ల దేవుని చేతిలో విరగబడిన వాడు, ఆయన జ్ఞానాన్ని పొందుకున్నవాడు, ఆయన జ్ఞానం చేత పిండబడిన వాడు, ఆయన చెప్పిన కట్టడలకు లోబడిన వాడైతే సమాజానికి వాడి వల్లనే ఎటువంటి నష్టము రాదు. సమాజంలో ఉన్న మనుషులందరికీ వాడి వల్ల ఏ నష్టాన్ని అయితే రాదు. అందుకని రొట్టె వల్లే మనం విరగబడినప్పుడే ఈ సమాజానికి మన వల్ల ఏ నష్టము రాదు కూడా. కానీ సమాజం ఈరోజు ఆయన మాటలకు అవిధేయత చూపడం వల్లే, ఆయన మాటలను పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు సమాజం ఇలాగ ఒకరి మీద ఒకరిని, ఆదాము నుండి ఒకరి ప్రతి జాతి మనుషులు ఎవరి నుంచి వచ్చారు? ఆదాము నుంచి వచ్చారు. కులమని, జాతిని, వర్గమని, మతమని, పేరని ఒకరినొకరిని తొక్కుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మనందరము ఆయన పిల్లలమని మరిచిపోయారు. మనమందరము ఒకప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క గర్భవాసం నుండి ఈ భూమి మీదకి వచ్చామని మానవాళ్ళందరూ మర్చిపోయారు. కాబట్టి ఈరోజు మరణం మనిషి మీద ఏలుబడి చేస్తుంది. ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి, ఒకరినొకరు చంపుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడి మాటలు సమాజం విరగబడడం వల్లే. దేవుని చేతిలో విరగబడే వాళ్ళు లేరు, అందరూ తిరగబడే స్వభావం కలిగిన వారు. కాబట్టి అలా జరిగింది. కాబట్టి అలా ఆయన మాటలకు చెవి పెట్టకపోవడం వల్లే ఈరోజు సమాజంలో ఇంత మారణహోమం అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు అంటేనే ఆయన 3 మేకులు పీక్కోలేదనే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. ఆయన 3 మేకులు పీక్కోలేవాడు. ఈ ముల్లోకాలను కలిగించిన ఆయన, ఈ ముల్లోకాలను కలిగించి మరణపు ముళ్ళు విరిచిన ఆయన ఒక మహనీయుడు. ముల్లోకాలన్నింటినీ సమస్తను పరిపాలిస్తూ మృతమైన ఈ దేహాలను, మట్టిలో పెట్టబడిన ఈ దేహాలను మళ్ళీ తిరిగి లేపి ఒక మహాలోకానికి తీసుకుపోవడానికి అటువంటి మహనీయుని ఈరోజు 3 మేకులు పీక్కోలేడు అంటున్నారు దౌర్భాగ్యులు. ఎందుకు? తిరగబడే స్వభావం అది. చెక్క మీద వేలాడని చీపుగా చూస్తున్నారు చాలామంది. ఆయన చెక్క మీద వెళ్ళాడని చీపుగా చూడకూడదు. చరిత్రను ఆయన బట్టే చరిత్ర కదులుతుంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, ఆయన పేరు లేకుండా ఈ ప్రపంచంలో ఎవడు డేట్ వేయలేడు. చరిత్రకారుడు ఆయన. ఆయన లేకుండా ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎవడు వేయలేడు. ఏం జరిగినా కూడా క్రీస్తు పూర్వం అనేయాలి, క్రీస్తు శకం అనేయాలి. ఆయన లేకుంటే కాలము ముందడుగు వేయలేదు. కాలాన్ని పరిపాలిస్తున్న ఒక మహాచక్రవర్తి నా యేసుక్రీస్తు ప్రభు. మీరు అనుకున్నట్టు, ఈ మత చాంద్రవాడు అనుకున్నట్టు, ఈ తిరగబడే గుంపు అనుకున్నట్టు ఆయన 3 మేకులు పీక్కోలేనాడు కాదు. ముల్లోకాలను పరిపాలించే మహనీయుడు. మర్యాదగా ఉంటే మరణిస్తాడు, మర్యాద తప్పితే మరణం పెనుముప్పులా వచ్చి నెత్తి మీద బట్టి తన్నుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. లోబడితే దీవిస్తాడు, ఒకవేళ తిరగబడితే తొక్కేస్తాడు. అది ఆయన క్యారెక్టర్. చూసినంతసేపు చూస్తాడు, అవకాశాన్ని ఇస్తాడు. ఒక్కసారి ఆయన ఇచ్చిన కాల నిర్ణయం అయిపోయిందా, వాదో పాతాళానికి తొక్కేస్తాడు. అది ఆయన క్యారెక్టర్. ప్రేమ ఇస్తున్నాడని కానీ మనం తిరుగుబాటు చేయకూడదు. ప్రేమ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ఎలా పడితే అలా బ్రతకూడదు. ఆయన ఆజ్ఞల్లో జీవిస్తేనే మనకు శ్రేష్టకరం. ఆయన మాటల ప్రకారం జీవిస్తేనే మనము ధన్యులం అవుతాం. లేకపోతే కొట్టుకుపోయే గుంపులో ఉంటాం. ఈరోజు చాలామంది రొట్టెలా విరవబడటానికి ఇష్టపడట్లేదు. రొట్టెలా ఆయన చేతిలో విరవబడినప్పుడు ఎప్పుడైతే రొట్టె విరవబడిందో అనేకులకు దీవెనకరంగా అది మారింది, అనేకులకి ఆశీర్వాదకరంగా మారింది. అనేక పొట్టలు నింపడానికి 5 రొట్టెలు ఆయన చేతిలో ఒక బలమైన సాధనగా వాడబడ్డాయి. అదే రొట్టె విరిచిన ఆయనే ఒకరోజు మనందరి కొరకు రొట్టెలా విరగబడి ఆకాశానికి, భూమికి, శిలోమాలకెక్కి మనందరి కొరకు నిలబడింది. ఎందుకో తెలుసా? మానవాళి పాపము పరిహరింపడానికి, మానవాళి యొక్క మరణం అనే ముసుగును తొలగించి మట్టి నుండి లేపి ఒక మహాలోకానికి తీసుకెళ్ళిపోవడానికి మనందరి కొరకు, మృతులైన మన కొరకు ఆయన మృతి పొంది తిరిగి లేచాడు. ఆ రోజు సంఘానికి అదే భరోసా ఇచ్చాడు. నేను మృతి పొందాను, నా ఎందుకు విశ్వాసం ఉంచిన వాడిని మళ్ళీ ఏం చేస్తాను? తిరిగి లేపుతాడని సమాజానికి, సంఘానికి ఒక భరోసా ఇస్తుంటే ఈరోజు మాకు ఆ దేవుడు వద్దు అన్నట్టుగా ఆయన్ను పక్కన పెట్టేశారు. అందుకనే పేతురు గారు పత్రిక రాస్తూ, మీరు నిషేధించిన రాయే ఎవరైతే నిషేధిస్తున్నారో, ఎవరైతే మీరు 3 మేకులు పీక్కోలేరని చెప్తున్నారో, ఈయన ఎందుకు పనికిరాని దేవుడు, ఈయన విదేశీ దేవుడు, ఆయన మతస్థుల దేవుడు, ఇతర మతస్థుల దేవుడు అని ఎవరైతే కించపరిచి మాట్లాడుతున్నారో వారందరికీ పేతురు గారు ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఏమని తెలుసా? మీరు ఏ రాయి అయితే తలగరాయిలో మనం బేస్మెంట్ వేసేటప్పుడు ఏం చేస్తాం?
మూలను ఒక రాయేస్తాం, అదే తలరాయిగా మారుతుంది. ఏదైతే మీరు నిషేధించారో అదే మూలరాయిగా, అదే తలరాయిగా మారుతుంది. ఒకరోజు రొమ్ము కొట్టుకునే రోజు వస్తుంది, ఒకరోజు గుండెలు బాదుకునే రోజు వస్తుంది. మీరు ఎవరినైతే నిషేధిస్తున్నారో తెలుసా? మీరు మిమ్మల్ని మృత్యు నుండి తప్పించి ఒక మహాలోకానికి తీసుకుపోయే ఒక మహనీయుని మీరు మతచాందవాసి, ఆయన పరాయి మతస్థు దేవుడు అని అంటున్నారు. ఆ దేవుడే మిమ్మల్ని ఒకరోజు, ఆ దేవుడు ఈ న్యాయపీఠం మీద మీరు ఒకరోజు ప్రత్యక్షం కావాలన్నదే అని ఆయన పేతురు గారు, మీరు ఏదైతే నిషేధిస్తున్నారో ఆ నిషేధించిన దేవుడే నిత్య జీవితం ఇచ్చేవాడు, ఆ నిషేధిస్తున్న దేవుడే మిమ్మల్ని నిత్య నాశనానికి తీసుకుపోలేని దేవుడు అని పేతురు గారు ఒకసారి మనం చెప్పారు. అందుకనే రొట్టె వలె మనం విరగబడినప్పుడే మన జీవితాలు ఉన్నతంగా ఉంటాయి. ఎవరైతే రొట్టె వలె విరగడానికి సిద్ధపడతారో, ఎవరైతే రొట్టె వలె ఆయన చేతుల్లో విరగబడితే అనేకులకి ఆశీర్వాదంగా, అలా రొట్టె వలె విరగబడకుండా తిరుగుబాటు చేస్తే ఆయన ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎవరైతే తిరుగుబాటు చేస్తారో ఆ తిరుగుబాటు చేస్తున్నది ఎవరికో తెలుసా? ఈ ముల్లోకాలను పరిపాలించే దేవుడికి. ఆ ముల్లోకాలను పరిపాలించే దేవుడి ఎదుట మనం ఎల్లప్పుడూ అవిధేయులుగా, విధేయత చూపించకుండా విశ్వాసఘాతులుగా మనం బ్రతికినట్లయితే ఆయన శిక్ష మామూలుగా ఈ మనుషులకు శిక్ష విధించడు. ఆయన ఎటువంటి శిక్షను విధిస్తున్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21:44 మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోను గాని అది ఎవడి మీద పడునో వానిని నలిపివేసేదను. ఏమంటున్నాడు? ఒకసారి మళ్ళీ చదువు. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోను కానీ అది ఎవడి మీద పడునో వానిని నేను నలిపివేయదు అని అంటున్నాడు. మనం ఎప్పుడైతే బండ హృదయాలతో తిరిగిపోతామో, ఎప్పుడైతే ఆయనకి తిరుగుబాటు చేస్తామో, ఎప్పుడైతే ఆయన్ను కులం తక్కువ వాళ్ళ దేవుడు, రకరకాల పేర్లు పెట్టి విదేశీ దేవుడు అని మనం ఎప్పుడైతే ఆయన తిరస్కరిస్తామో, ఈ రాతి మీద పడివాడు ఏమైపోతాడంట? తునకలైపోతాడు. అదే రాతి. ఏ రాయి అది? ప్రపంచ పరిపాలన 4 పరిపాలన రాజ్యాలను పడగొట్టేసింది. బబులోను సామ్రాజ్యాన్ని పడగొట్టింది, అలెగ్జాండర్ మాదీపు సామ్రాజ్యాన్ని పడగొట్టేసింది, పారసీక సామ్రాజ్యాన్ని పడగొట్టింది, రోమా ఎంపైర్. ఆ చిన్న రాయి 4 సామ్రాజ్యాన్ని కూలదోసేసింది. ప్రతి సామ్రాజ్యాన్ని ప్రపంచమంతా పరిపాలించి ఆ 4 సామ్రాజ్యాన్ని పడగొట్టి ఈరోజు ప్రపంచ భూమి మీద అన్ని దేశాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ క్రీస్తు రాజ్యం ఏర్పాటు చేస్తుంది. ఆ రాజ్యమే క్రీస్తు రాజ్యం. ఈరోజు భూమి మీద రాజ్యాలు అంటూ లేవు, అందరినీ ఈరోజు రాజ్యం ప్రతి దేశంలో ఉంది. ఆయన రాజ్యం ప్రతి దేశంలో ఉంది, ప్రతి ఊర్లో ఉంది. అందుకని చెప్తున్నాడు, మీరు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు తెలుసా? ఆ రాయి మీద తిరుగుబాటు చేస్తారు. ఆ రాయి ఎవరి? ఆ రాయే యేసుక్రీస్తు ప్రభు. ఆ రాయి ఎవడి మీద పడునో తునకలైపోతారు. చీపుగా చూడకండి, ఇప్పుడు మేకులు పీక్కోలేని అనుకోకండి. ఈ దౌర్భాగ్యులకు తెలియదు ఏంటంటే, ఇప్పుడు మేకులు పీక్కోలేక కాదు, ఆ మేకులు ఒకవేళ ఆయన ఆ రోజు ఆ శిలువ మీదకి ఎక్కకపోతే ఈరోజు మరణ భయంతో ప్రతి ఒక్కడు మరణించి నశించి నరకానికి వెళ్ళిపోవాలి. బిడ్డ తప్పు చేసినప్పుడు, బిడ్డ జైలు పాలైనప్పుడు తల్లిదండ్రులు వెళ్ళిపోయి ఎవరికి బెయిలిప్పిస్తారు? తల్లిదండ్రులే నానా విధాల బాధలు పడి ఆ బిడ్డను బయటికి తీసుకురావాలి. సర్వమానవాళి కొరకు ఆయన మనందరి కొరకు మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన ఎక్కడ నిలబడ్డాడు? శిలువ మీద ఒంటరిగా నిలబడ్డాడు. ఎందుకు తెలుసా? మనం చేసిన అపరాధములు, మనం ఎక్కాల్సిన పొజిషన్ ఆయన తీసుకొని మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. అందుకని ఈరోజు స్వతంత్రులుగా తిరుగుతున్నాం, అందుకని స్వేచ్ఛగా ఈరోజు తిరుగుతున్నాం, అందుకని సజీవులుగా తిరుగుతున్నాం. మళ్ళీ ఆ సజీవుడిని కలుసుకోవడానికి ఈరోజు సంఘంగా అనుకుంటున్నాం. బీ కేర్ఫుల్గా ఉండాలి. ఆయన రాయి మీద పడిగిన వాడు, ఆయన రాయి ఎవరి మీద అయితే పడుతుందో తునకలు చేస్తానంటున్నాడు. అలాగా మీరు రొట్టె వలె విరచబడే గుంపులో ఉండాలి కానీ తిరగబడే గుంపులో ఉండకూడదని దేవుడు ఈ రోజు ఈ మాటల ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు. తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థనతో ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుల సర్వాధికారమైన మా దేవ, ఉన్నతమైన దైవికమైన నీ కృప చేత మమ్మల్ని నిలబెట్టి చిన్న మాటలు తండ్రి, కొన్ని మాటలు మా ద్వారా మాట్లాడే తండ్రి, తిరగబడే గుంపులో మేము ఉండకుండా తండ్రి, నీకు విధేయ గుంపులో మేము ఉండలాగానే సహాయం చేయండి. 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారినారు. విరిచిన వెంటనే అవి ఆశీర్వాదకరంగా, అలాగే మేము కూడా నీ చేతుల్లో విరవబడే విధంగా విధేయులుగా పిల్లలుగా ఉన్నతంగా ఉన్నతులుగా ఫలించి సంఘంగా ఇక్కడ కూడుకుంటున్న మేము
ఈ సమాజం దాటుకొని పరలోకం అనే మహాలోకాన్ని మెట్లెక్కేలాగా మమ్మల్ని దీవించండి తండ్రి. కుడుకున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము ఒకవేళ ఈ వారంలో తిరుగుబాటు చేసి ఉన్నట్టయితే దయతో క్షమించండి తండ్రి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. ఉన్నతమైన దైవికమైన నీ ఆజ్ఞలతో ఇకనైనా మీ పిల్లలు జీవితాన్ని దిద్దుకొని తండ్రి ఆ రాయి మీద పడిగి తునకలు కాకుండా తండ్రి నిన్ను తలదించుకొని నిన్ను ఆరాధించే పిల్లలుగా, నీ మాటలకు శిరస్సు వంచి నిన్ను నమస్కరించే పిల్లలుగా ఉండలాగా, అట్టి దైవ కృపతో అట్టి దైవశక్తితో కూడి వచ్చిన మీ పిల్లలందరూ నూరంతలుగా ఫలించలాగా దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరగా రానున్న మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామమున ఈ ప్రార్థనలు అర్పించి పెట్టుకుంటున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.